రాజ్కుమార్ చెప్పినట్టు నాకు అనిపిస్తా ఉంది, అయ్యో మనం కూడా పోయి క్లాస్ తీసుకుందామా ఫోన్ చేసి. తర్వాత ఎంటర్ అవుతానే గేట్లో నుంచి చూస్తే అయ్యో వీళ్ళంతా హీరోలు మారుండారే, మనకుండేది ఒకే కూతురు కదా అనుకుంటా. నాకన్నా 10 మంది కూతురు కానీ కన్యాసుంటే వీళ్ళకందరికి హ్యాపీగా చేసి అందరిని అల్లు చేస్తాం. అది నాకు అదృష్టం లేకుండా పోయింది. తర్వాత నాకు కానీ కూతురు ఉంటే ఫస్ట్ రేఖావతిని కూడా చేస్తాను. రేఖావతి కానీ రేవతి కానీ లావణ్య గీత అందరూ నిర్వసవంతులే. ఆమె నాకు ఇదో వసలేదు మాకు, కాబట్టి అంత హ్యాపీగా ఉంది. ఆమెమో చెప్పింది పాపం, వాడు బాను ఆ పొద్దు ఫోన్ చేశారు 20 రోజుల ముందు, మళ్ళీ ఫోన్ చేయలేదు, ఏమీ కాంటాక్ట్ లేదు, అసలు ప్రోగ్రామ్ ఉందో లేదో కనుక్కో, మనం ఎట్లా బయట వెళ్ళిపోవాలి కదా, వెళ్ళిపోదాము అంటే అయ్యో మళ్ళీ నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఉందా లేదా నేను రావాలని వద్దా అంటే అయ్యో ఉంది సార్ రండి సార్ అన్నాడు. రాత్రి 9 నిద్రపోవాలా, ఎందుకంటే ఈ బ్యాచ్ ఎవరో తెలీదు, ఒక 2-3కే తెలిసింది నాకు, కానీ ముందర పెంచే వాళ్ళంతా ఈ బ్యాచ్ అని నాకు తెలియదు. సో చాలా హ్యాపీగా ఉంది. మీరంతా ఆల్రెడీ మంచి స్థాయిలో ఉన్నారు, మీరు మరింత ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటూ, ఆల్రెడీ చిన్నపిల్లలంతా ఉన్నారు, భోజనాలు అయిపోయింది, భోజనాలు వాళ్ళకి ఆకలి, అందువల్ల తొందరగా ముగించేద్దామని ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. జై హింద్.